యాక్చువల్లీ వచ్చేసి మేము ఒక 1 month బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. ట్రైన్ లేదంటే ఏదన్నా ఒక ప్యాకేజ్ తరపున పదాం అనేది. మా వైఫ్ కి కుంభమేళ వెళ్తాం అనేసి. మా వైఫ్ కి ఆరోగ్యము అంటే హెల్త్ పర్పస్ గా వెళ్ళడానికి కుదరలే. సో ఇప్పుడు మేము ట్రైన్ లో వెళ్ళాలన్నా బస్ లో వెళ్ళాలన్నా అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది అని మాకి న్యూస్ లో విన్నాము. సో అందుకని బైక్ లో వెళ్ళేస్తే ఆల్మోస్ట్ అక్కడ సంగమం దగ్గరకే వెళ్తాది అని మాకు ఎవరో చెప్పిన తర్వాత మేము బైక్ లోనే స్టార్ట్ చేసినాం. బుకింగ్ తీసుకుంటాంలే, బస్ లోనే ట్రై చేసాము. బస్ లోనూ కుదరలేదు, ట్రైన్ లోనూ లేదు. ట్రాఫిక్ అంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి బైక్ లో వెళ్దాం అనేసి ఒక ఐడియా వచ్చింది. సో అందుకనేసి ఇట్లా నిన్న పొద్దున్నే మార్నింగ్ 10:30కి మేము యలహంక మాది, యలహంక బెంగళూరు యలహంక కట్టికనెళ్ళి. సో అక్కడ మేము 10:30కి వదిలాము. 10:30కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి ఇక్కడ కర్నూలు కాడ వచ్చేసి నైట్ ఒక 3 hours 4 hours స్టే చేసాము. మళ్ళీ 2 o'clock నైట్ 2 o'clock స్టార్ట్ చేసాము. ఇక్కడ దాకా వచ్చాము. సో వాస్తవానికి ఇప్పటి వరకు ఈ కుంభమేళ అనేది మేబీ ఒక కార్ లోనో లేదా 4-wheeler వెళ్ళడం, ట్రైన్ లో వెళ్ళడం, బస్సెస్ లైక్ ఫ్లైట్ కి వెళ్ళి అటు నుంచి ట్రావెల్ అయ్యి ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీ నుంచి అయితే చూస్తున్నాను. అంటే ఇప్పటి వరకు అయితే మీ దగ్గరనే చూస్తా ఉన్నాను నేను. అంత దూరాన్ని లైక్ బెంగళూరు టు కుంభమేళ వరకు బైక్ తో ట్రావెల్ చేయడం గొప్ప విషయం. సో ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే బైక్ మీదే వెళ్ళడానికి ఇది ఒక సిచ్యువేషన్ కాకపోతే వేరే రీజన్ అంటే అక్కడ వచ్చేసి 100 kilometers ట్రాఫిక్ జామ్ ఉంది అనేసి మాకి టాక్ వచ్చింది అనమాట. సో అందుకని బైక్ లో వదులుతారు అని మాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి బైక్ లో అయితే మేము ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉన్న గుడికి ఎక్కడన్నా సైడ్ లో నుంచి వెళ్లేదానికి అవకాశం ఉంటది అనేసి మేము ఈ ప్లాన్ చేసామే గానీ. సో మా దగ్గర బైక్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, కార్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి మేము దీంట్లోనే వెళ్ళాలనేసి ఏమో ఒక మాకు క్రేజ్ అంతే. వేరే ఇప్పటివరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది బ్రదర్? చెప్పలేం సార్, అదే ఇప్పుడు 26th కి లాస్ట్ డేట్ అంట. అంత లోపల వెళ్ళొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకొక ఇప్పుడు మేము బెంగళూరు టు ఇక్కడ హైదరాబాద్ ఎంత 550 kilometers ఉందా మేబీ ఉండొచ్చు. ఇక్కడ నిన్న మార్నింగ్ 10:30కి వదిలాము, ఈ రోజు ఈ టైం కి రీచ్ అయ్యాము. సో మీరు డిస్టెన్స్ చూసుకున్నారు ఒకసారి స్టార్ట్ అయ్యే ముందు ఎంత దూరం చూసుకున్నాము. మాకు అక్కడ గూగుల్లో చెక్ చేస్తే యలహంక బెంగళూరు యలహంక వచ్చేసి 1700 మేబీ 20-60 ఏమో చూపిస్తుండే. అంటే 1740 లేదంటే 60 ఉండొచ్చు అని గూగుల్ మ్యాప్ లో చూసాము. ఓకే, సో మేబీ రేపు ఈవినింగ్ వచ్చి చేరుకునే ఛాన్స్ ఉందంట? చెప్పలేము సార్, చెప్పలేము. ఇంకా 2 days అవ్వచ్చు. 2 days అవ్వచ్చు. ప్లాన్ ఎలా చేసుకున్నారు? ట్రిప్ కి బడ్జెట్ ఎంత ఎట్లా ప్లాన్ చేసినారంటే బడ్జెట్ కంతా ఏమి అట్లా బడ్జెట్ మాకింతే బడ్జెట్ లా అనేది ఏం అది కాదు మాకు ఇంపార్టెంట్. మాకు ఏమంటే రీచ్ అవ్వాలంతే. లైక్ నార్మల్ ఒక విధంగా చెప్పుకోవాలంటే మేబీ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్, మీ ఎక్స్పెన్సెస్ పోయి రావడానికి ఎంత ఖర్చు అవుతుండొచ్చు? లైక్ ఒక యావరేజ్ చెప్పండి. ఒక యావరేజ్ గా ఒక 20-30 లోపల 20,000 to 30,000 రూపీస్ మీకు లైక్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవ్వచ్చు. డన్ బ్రదర్. సో ఇదే వేడి మీరు లైక్ ఒక ట్రైన్ లోనో లేదా బస్ బుక్ చేసుకుని వెళ్తే ఎంత పోయే ఛాన్సెస్ ఉంటాయి? ట్రైన్ లో అంతా లేదు, ప్రావిజనే లేదు. బస్ లో వెళ్ళాలనుకుంటే స్లీపింగ్ వచ్చేసి 4,800 మేబీ 5,000 లోపల ఉంటుంది. అంటే 1 way ఒక్కరికి. ఓకే, ఫుడ్ ఎక్స్పెన్స్ అంతా కలిపి ఒక పర్సన్ కి 10,000 అయ్యే ఛాన్స్ ఉంది. అప్ అండ్ డౌన్ 10,000 ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు, అది ఒక 15,000 30 అవుతుంది. బైక్ లో ఎంజాయ్ అంటే బాగుంటది, అంటే ట్రావెలింగ్ కి బాగుంటది. సో జర్నీ ఎంజాయ్ చేయొచ్చు, మనం ఎక్కడ కావాలో స్టాప్ చేయొచ్చు. రోడ్ కి హైవే రోడ్ అంతా బాగుంటది. సో ఒక వెళ్ళి అక్కడ ఒక పుణ్య స్నానం చేసి ఆ భగవంతుంది ఆ పర్పస్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే అది 144 గంటలకు వస్తుంది కాబట్టి ఇంకా 26th కి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అలాంటి భాగ్యం మళ్ళీ దొరకదు కాబట్టి 144 years. సో ఆ పర్పస్ పైన మేము బయలుదేరినాం. ఏం చేస్తూ ఉంటారంట? మాది వచ్చేసి సర్వీస్ సెంటర్ ఉంది, డిటిహెచ్ సర్వీస్ సెంటర్. మాది వచ్చి డిటిహెచ్
ఏంది ప్లాన్ ఇప్పుడు మేడం దా మీద లేదంటే ఇద్దరు అనుకుని ఇద్దరు అనుకున్నాం. ఇద్దరు చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంత దూరం 2 వీలర్ పైన? చాలా ఆనందంగా అయితే ఉంది. అంటే ఒకతర బాగుంటుంది. ఓకే. ఈ ట్రైన్ లో అంటే చాలా రష్ చాలా ఉంటుంది. బస్ లో నన్ను కాళ్ళు నొప్పి పెడతా ఉంటుంది. బైక్ లో అంటే బెటర్. ఎలా అంటే మనకి ఇప్పుడు టైర్డ్ అయితే స్టాప్ చేసి రిలీఫ్ చేయొచ్చు. ఓకే. అంతటికి అనుకూలంగా బాగుంటుందని. కానీ టైం పడుతుంది పోయేదానికి. దీంట్లోనూ రిస్క్ ఉంటుంది. ఓకే. బట్ ఓకే బాగుంటుంది. ట్రైన్ కి బస్ కి కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ నాకు అనిపించింది. కానీ ఒకే పర్సన్ నాన్ స్టాప్ ఇక్కడ బెంగళూరు నుంచి అక్కడ వరకు నడవడం ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ కదా. కానీ అంత రిస్క్ చేసుకొని వెళ్తా ఉన్నారు అంటే దేవుడు అన్నికి భక్తినే భక్తితో చేస్తా ఉన్నారు. అవునవును, భక్తితోనే. ఇప్పుడు నమ్మకం ఉంటుంది కదా. దీని కొద్దీ మేము మంచిది కానీ అని పోతా ఉన్నాము. ఓకే. ఓకే. సో ఏమంటారు మేడం, ఇప్పుడు బై టుమారో మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా? ఐ థింక్ రేపు నైట్ కి పోవచ్చు, లేకపోతే ఎల్లుండికి పోవచ్చు. ఎలా అంటే 26 లో మీరు ఇక్కడ రీచ్ ఇప్పుడు 21 ఆల్మోస్ట్ 23 ఇక్కడ రీచ్ అవుతాం. ఓకే. సో బడ్జెట్ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు పోయి వచ్చేదానికి? నా మైండ్ లో వచ్చేసి ఒక 25 బడ్జెట్ కావచ్చు. ఎలా అంటే మేము అంతా ఇంత దీనికి లెవెల్ గా పోయలే ఉండే దాంట్లో ఓకే ఆ తర. ఓకే. సో నైట్ అంతా కూడా స్టేయింగ్ బయట చేస్తూ లైక్ ట్రావెల్ చేస్తాను. మేము టెంట్ తెచ్చుకున్నాము. ఓకే. టెంట్ లో అంతే రూమ్ లో అంతా ఏమో ఆ తర ఏం తీసుకొని పోలేదు. నైట్ అంతే పెట్రోల్ బంక్ ఆ తర సేఫ్ ఉండే దగ్గర చూసుకొని లేడీస్ అంటే ఆడ అడుక్కుంటాము. సేఫ్టీ ఉంటుందని అంటే అడుక్కొని నుంచి ఓకే నైట్ అక్కడ ఉండి మళ్ళీ ఇప్పుడు. సో హౌ డు ఫీల్ ఇప్పుడు వచ్చే మార్గంలో లైక్ నైట్ టైం రైడ్ అనేది ఎలా ఉంది అండ్ రోడ్ ఎలా ఉంది, పబ్లిక్ ఎలా ఉంది, లైక్ డిఫరెంట్ ప్లేస్ మీరు క్రాస్ అవుతూ వస్తా ఉన్నారు కదా? చాలా బాగుంది. వ్యూస్ కూడా అంతా బాగుంది. చాలా బాగుంది. అక్కడ అంత పెట్రోల్ బంక్ దగ్గర నాడాడుకుని ఓకే పర్వాలేదు ఉండొచ్చు అని చెప్పి. మళ్ళీ రోడ్లు అంతా సూపర్ గా ఉండవు. ఒకే తరనే ఉంది. మాకైతే కన్ఫ్యూజనే లేదు ఎక్కడను. బెంగళూరు నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ సూపర్ గా ఉంది. అక్కడ అసలుకి రోడ్ ఇబ్బంది లేదు. నేను అదే చెప్పుకుని వచ్చా. సో ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్నారు. సో ఎలా ఉంది లొకేషన్, ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నేనైతే ఆడ నిలుసుకొని ఆడంతా వీడియో అంతా తీసుకున్నా. సేమ్ మేము బెంగళూరు లాగానే ఉంది విధాన్ సౌధ అంతా. సూపర్ గా ఉంది. సో అంత డెవలప్మెంట్ ఉంది హైదరాబాద్ కూడా. చాలా నచ్చింది నాకు. మా అమ్మాయికి చెప్పేసి ఫోన్ చేసి నేను చాలా బాగుంది అని. హైదరాబాద్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం దాన్ని తోడుకోరాలా కూతుర్ని.